పెళ్ళి తొందరగా కావాలని కోరుకుంటూ సినిమా విజయోత్సవంలో బాగా బ్రహ్మచారి సినిమాను చాలా విజయవంతంగా ఆదరిస్తున్నందుకు ఇక్కడ ప్రేక్షకులందరం కూడా సినిమా చూడడం జరిగింది. మార్నింగ్ షోలో ఈ సినిమాలో చూసినట్టయితే కామెడీ కానీ సెంటిమెంట్ కానీ చాలా బాగా కవర్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, అదేవిధంగా మా హీరో యాక్షన్ కూడా చాలా బాగుంది. బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నాం ఈసారి మొదటిసారి. ఇట్లాంటి సినిమాలు ఎన్నో తీసి మున్ముందు విజయాలు అందుకోవాలని మిత్రబృందం తరపున కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మల్లేశం గారు జానపదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జానపద జోన్లో వచ్చిన సినిమా ఇది. సో మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్లస్ పాప పుణ్యాలని, కర్మ సిద్ధాంతాలని, సెంటిమెంట్ని ప్లస్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఏవి మిస్ కాకుండా చాలా చక్కగా తీశారు. మార్నింగ్ షో తీసాం, నిజంగా హౌస్ఫుల్ కూడా అయింది. సో ఫ్యామిలీతో కూడా వచ్చాం. నిజంగా చిన్నప్పుడు ఇక్కడ చాలా సినిమాలు చూసాము. సో ఇక్కడ మన మధ్యలో మన తోటి కళాకారుడు ఈయన సినిమా చూస్తామని కూడా అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కానీ మన తెలంగాణ నుంచి కానీ మరెందరో కళాకారులు మరి ఎంతోమంది రాణించాలని, సిల్వర్ స్క్రీన్ కానీ ఇంకా పై స్థాయికి ఎదగాలని చెప్పేసి ఒక మోటివేషన్ లాగా, ఒక మార్గదర్శకం లాగా నిలిచారు అన్న. నిజంగా శుభాకాంక్షలు అన్న. మిత్రుడు, చిన్నప్పటి నుంచి మా ప్రాణ స్నేహితుడు మల్లేశం ఇంతటి ఉన్నత స్థాయికి ఎదిగినందుకు మేమెంతో అభినందిస్తూ గర్విస్తున్నాము. మా ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా మా బృందం నుంచి, మా మిత్ర బృందం నుంచి వెండితెరపై పరిచయమై హీరోగా ఒక మంచి స్క్రిప్ట్ తోటి మంచి సినిమాని తీశాడు. ఈ సినిమా మేమందరం కలిసి హౌస్ఫుల్ కలెక్షన్లతో చాలామంది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. సో అందరూ తప్పకుండా వచ్చి మా హీరోని, మన ప్రాంతం హీరోని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మా మిత్ర బృందం తరఫున మల్లేశంకు ఆర్థిక శుభాకాంక్షలు తెలుస్తూ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. బ్రహ్మచారి అనే ఈ వెండితెర సినిమా ఈరోజు మొదటి షో రిలీజ్ అయింది. అందరూ ప్రేక్షక దేవుళ్ళు బ్రహ్మరథం బట్టి నన్ను వెండితెరకు ఆహ్వానించారు. వారందరికీ నేను శిరసావంచి నమస్కారం చేస్తున్నా. అద్వితీయ ఎంటర్టైనర్స్ బ్యానర్ పైన శ్రీ రామ్మోపాల్ సార్ గారు, అదేవిధంగా మా గురువు గారు డైరెక్టర్ గారు నరసింహారావు సార్ గారు ఎంతో కష్టపడి నన్ను ఈ తెర మీదకి తీసుకొచ్చారు. ఆ సార్ కష్టం నేను వమ్ము చేయకుండా మీరు కూడా అందరూ చూసి ఈ యొక్క సినిమాను ఆదరించి వెండితెర పైన మరిన్ని రోజులు ఆడతట్టు చేయవలసిందిగా నేను ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. అందరూ సినిమా చూసి ఆదరించండి.